GDS to MTS సిలబస్ లో భాగంగా పార్ట్ బి లో ఉన్నటువంటి జనరల్ అవేర్నెస్ టాపిక్ లో ఇండియన్ జియోగ్రఫీ గురించి ఇండియన్ జియోగ్రఫీ అనే టాపిక్ గురించి ఒక్కొక్క వీడియో చేస్తున్నా. సో ఆల్రెడీ నేను 2 వీడియోలు చేసిన. సో ఎవరైతే ఆ 2 వీడియోలు చూడలేదో ఆ 2 వీడియోలు చూసి ఈ వీడియో చూడండి. సో అది క్లాస్ 1, క్లాస్ 2, ఇది వచ్చేసి క్లాస్ 3 వీడియో. సో మీకు క్లాస్ 3 వీడియో అర్థం కావాలంటే నేను చేసిన క్లాస్ 1, క్లాస్ 2 2 వీడియోలు చూడాలి. సో ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి లింక్ ఉంటుంది. ఫస్ట్ క్లాస్ కి, సెకండ్ క్లాస్ కి, థర్డ్ క్లాస్ కి లింక్ ఉంటుంది. ఇలా లింక్ అయి ఉంటుంది. సో ఫస్ట్ ఆ 2 క్లాసులు చూడండి. అండ్ ఆ ఫస్ట్ క్లాస్ లో నేను ఏం చెప్పానంటే ఇండియన్ జియోగ్రఫీ క్లాస్ 1 లో నేను ఏం చెప్పానంటే ప్రపంచ పటంలో భారతదేశం అనేది ఏ లాంగిట్యూడ్ ఏ లాటిట్యూడ్ మధ్య ఉంది, అంటే ఏ అక్షాంశాలు ఏ రేఖాంశాల మధ్య ఉంది. సో సమయరేఖ అంటే ఏంటిది, కర్కర రేఖ అంటే ఏంటిది, ఇండియా పొడవు ఎంత, ఇండియా వెడల్పు ఎంత అనేది ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ సెకండ్ క్లాస్ రోజు క్లాస్ 2 వీడియో వచ్చేసి మన భారతదేశం అనేది మనకి భూ సరిహద్దు ఉంటుందని చెప్పిన, తీరరేఖ సరిహద్దు అని చెప్పిన. సో భూ సరిహద్దుతో ఏ దేశాలు భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్నాయి అని చెప్పిన. సో ఆ దేశాలు ఏంటిది 7 దేశాలు అని చెప్పిన. సో అవి వచ్చేసి బంగ్లాదేశ్, మయన్మారు, చైనా, భూటాను, నేపాల్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను 7 దేశాలు పంచుకుంటాయి అని చెప్పిన నా సెకండ్ వీడియోలో. సో ఇప్పుడు వచ్చేసి ఈ భూ సరిహద్దు ప్లస్ అదే వీడియోలో క్లాస్ 2 వీడియోలో ఏం చెప్పానంటే మొత్తం ఎంత పంచుకుంటుంది, ఎన్ని కిలోమీటర్ల మేర పంచుకుంటుంది భూ సరిహద్దు, తీరరేఖ సరిహద్దు ఎంత అనేది ఆ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఫస్ట్ ఆ 2 వీడియోలు చూడండి. సో ఇప్పుడు క్లాస్ 3 వీడియోలో నేను చెప్తానంటే క్లాస్ 2 వీడియోకి కొనసాగింపు వీడియో. అంటే నేను 7 దేశాలు పంచుకుంటాయి అని చెప్పాక, సో 7 దేశాలు ఎన్ని కిలోమీటర్లు పంచుకుంటాయి అనేది ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మీరు ఈ వీడియో లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అండ్ నా ఛానల్తో పాటు ఇంకా మీకు వేరే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే అవి కూడా చూడండి, నాది కూడా చూడండి. అల్టిమేట్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి సో మీరు దేన్నైనా చూడవచ్చు. అండ్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే, సో నేను 7 దేశాలతో సరిహద్దులు పంచుకుంటుందని చెప్పిన. సో ఆ దేశాలు ఏంటంటే బంగ్లాదేశ్, మయన్మారు, భూటాను, చైనా, నేపాల్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను. సో ఇప్పుడు భూ సరిహద్దు మొత్తం ఎంత పంచుకుంటుందని చెప్పిన 15,106 కిలోమీటర్లు పంచుకుంటుందని చెప్పిన భూ సరిహద్దు మొత్తం మన 7 దేశాలతో. సో ఫస్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ తో ఎంత పంచుకుంటుంది అంటే 4,096.7 కిలోమీటర్లు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బంగ్లాదేశ్ అనేది. సో బంగ్లాదేశ్ అనేది ఎంత అంటే 4,096 కిలోమీటర్లు, 96.7 కిలోమీటర్లు పంచుకుంటుంది మన భారతదేశం యొక్క భూ సరిహద్దుతో. భారతదేశం సో ఏ రాష్ట్రాలతో పంచుకుంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, ఫస్ట్ వన్ వచ్చి వెస్ట్ బెంగాల్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి త్రిపుర, అండ్ థర్డ్ వన్ వచ్చేసి మేఘాలయ, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అస్సాం, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మిజోరాం. సో ఈ 5 రాష్ట్రాలతో ఈ బంగ్లాదేశ్ అనేది సరిహద్దు పంచుకుంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, సెకండ్ వన్ వచ్చేసి త్రిపుర, థర్డ్ వన్ వచ్చేసి మేఘాలయ, ఫోర్త్ వన్ వచ్చేసి అస్సాం, ఫిఫ్త్ వన్ వచ్చేసి మిజోరాం. సో ఇప్పుడు ఈ స్టేట్ ఉంది కదా, ఇది ఎంత పంచుకుంటుంది అంటే బంగ్లాదేశ్ తో సరిహద్దు వెస్ట్ బెంగాల్ వచ్చేసి 2,217 కిలోమీటర్లు పంచుకుంటుంది. అండ్ త్రిపుర వచ్చేసి 856 కిలోమీటర్లు పంచుకుంటుంది. అండ్ మేఘాలయ వచ్చేసి 443 కిలోమీటర్లు పంచుకుంటుంది. అండ్ అస్సాం వచ్చేసి 262 కిలోమీటర్లు పంచుకుంటుంది. అండ్ మిజోరాం వచ్చేసి 180 కిలోమీటర్లు పంచుకుంటుంది. సో నేను ఇక్కడ బోర్డు మీద రాయట్లా, నేను నోటితో చెప్తున్న కిలోమీటర్లు. మీరైతే కంపల్సరీగా నేను చెప్పేదాన్ని ఒక బుక్ లో రాసుకోండి. బుక్ లో రాసుకుంటేనే మీకు గుర్తుంటది. సో బుక్ లో రాసుకొని దాన్ని రివిజన్ చేసుకోండి. నేను ఏమైనా మిస్ అయినా చెప్పండి, నేను నెక్స్ట్ వీడియో చెప్పడానికి కవర్ చేస్తా. సో మీరు బుక్ లో రాసుకోండి ఖచ్చితంగా నేను చెప్పేది. ఎందుకంటే వీడియో చూడంలో చూసి వదిలేస్తే మీకు గుర్తుండదు. అవి రాసుకొని రివిజన్ చేసుకుంటా ఉండాలి. సో బంగ్లాదేశ్ అనేది భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. వెస్ట్ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, అస్సాం, మిజోరాం. సో ఎంత పంచుకుంటుందని నేను చెప్పా. ఇది వచ్చేసి 2,217 కిలోమీటర్లు, ఇది వచ్చేసి 856 కిలోమీటర్లు, త్రిపుర వచ్చేసి 856 కిలోమీటర్లు, అండ్ మేఘాలయ వచ్చేసి 443 కిలోమీటర్లు, అండ్ అస్సాం వచ్చేసి 262 కిలోమీటర్లు, అండ్ మిజోరాం వచ్చేసి 180 కిలోమీటర్లు. సో ఇంత పంచుకుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి మయన్మార్ అనేది ఎంత పంచుకుంటుంది 1,643 కిలోమీటర్లు. 1,640 కిలోమీటర్లు మయన్మార్ పెంచుకుంటుంది. సో భారతదేశం ఉన్న ఏ రాష్ట్రాలతో ఇది సరిహద్దు పంచుకుంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ అంటే ఏపీ,
అరుణాచల్ ప్రదేశ్. తర్వాత వచ్చేసి మిజోరాం. మిజోరాం. అండ్ తర్వాత వచ్చేసి మణిపూర్. అండ్ తర్వాత వచ్చేసి నాగాలాండ్. సో ఇది ఇది మయన్మార్ వచ్చేసి భారతదేశంతో ఉన్న 4 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకున్నది. అది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఫస్ట్ది. అది ఎన్ని కిలోమీటర్లు పంచుకుందంటే 520 కిలోమీటర్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిజోరాంతో ఎంత పంచుకుంటుందంటే 510 కిలోమీటర్లు. అండ్ మణిపూర్ తో వచ్చేసి ఎంత పంచుకుంటుందంటే 398 కిలోమీటర్లు. నాగాలాండ్ వచ్చేసి 215 కిలోమీటర్లు పంచుకుంటుంది. సో మీకు గమనించండి, ఇప్పుడు నేను 5 స్టేట్స్ తో ఇంత పంచుకుంటుందని చెప్పాక ఇది 5 స్టేట్ ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 400. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ 5 స్టేట్లు పంచుకుంటుందని చెప్పాక ఈ 5 స్టేట్ ని సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 496.7 కిలోమీటర్లు వచ్చింది. సో ఇప్పుడు కూడా అంతే. అరుణాచల్ ప్రదేశ్ ఎంత పంచుకుంటుంది అంటే 520, మిజోరాం ఎంత పంచుకుంటుందంటే 510, అండ్ మణిపూర్ ఎంత పంచుకుంటుంది 398 కిలోమీటర్లు, అండ్ నాగాలాండ్ ఎంత పంచుకుంటుంది అంటే 215 కిలోమీటర్లు. ఈ 4 స్టేట్లని సమ్ చేస్తే మీకు ఎంత వచ్చింది అంటే 1643 కిలోమీటర్లు వచ్చింది. సో ఈ 4 స్టేట్లు మొత్తం కలుపుకొని 1643 కిలోమీటర్లు పంచుకున్నది మయన్మార్. అది నెక్స్ట్ వచ్చేసి చైనా వచ్చేసి ఎంత పంచుకుంటుంది అంటే 3488 కిలోమీటర్లు. చైనా భారతదేశంతో భూ సరిహద్దు ఎంత పంచుకుంటుంది అంటే 3488 కిలోమీటర్లు. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అండ్ ఏ భారతదేశంతో ఉన్న ఏ రాష్ట్రాలతో ఈ చైనా భూ సరిహద్దు పంచుకుంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి లడక్. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, ఏపీ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు, గుర్తుపెట్టుకునే అరుణాచల్ ప్రదేశ్ ఏపీ అంటే. అండ్ ఉత్తరాఖండ్, యూకే, ఉత్తరాఖండ్ అని రాస్తున్నా, ఉత్తరాఖండ్ యూకే అని రాసా. అండ్ హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వచ్చి సిక్కిం. సో ఈ చైనా అనేది భారతదేశంతో 5 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటుంది. ఫస్ట్ వచ్చేసి లడాక్, తర్వాత వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, తర్వాత వచ్చేసి ఉత్తరాఖండ్, తర్వాత వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, తర్వాత వచ్చేసి సిక్కిం. సో ఈ లడాక్ అనేది ఎంత పంచుకుంటుంది అంటే చైనాతో సరిహద్దు 1954 కిలోమీటర్లు, 1954 కిలోమీటర్లు. అండ్ అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి 1080 కిలోమీటర్లు. అండ్ ఉత్తరాఖండ్ వచ్చేసి 463 కిలోమీటర్లు. అండ్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి 345 కిలోమీటర్లు. అండ్ సిక్కిం వచ్చేసి 220 కిలోమీటర్లు. సో ఈ 5 రాష్ట్రాన్ని కలిపితే మనకి ఎంత వచ్చింది అంటే 3488 కిలోమీటర్లు సరిహద్దు మన భారతదేశంలో భూ సరిహద్దు చైనా పంచుకుంటుంది. సో అది నెక్స్ట్ వచ్చేసి నేపాల్ వచ్చేసి ఎంత పంచుకుంటుంది, మొత్తం ఎంత పంచుకుంటుంది అంటే భారతదేశంలో భూ సరిహద్దు 1751 కిలోమీటర్లు, 1750 కిలోమీటర్లు పంచుకుంటుంది. సో అందుట్లో ఏ రాష్ట్రాలతో పంచుకుంటుంది అంటే అది ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, యూపీ. తర్వాత వచ్చేసి బీహార్. అండ్ తర్వాత వచ్చేసి ఉత్తరాఖండ్, యూకే అని రాస్తున్నా. తర్వాత వచ్చి సిక్కిం, తర్వాత వచ్చేసి వెస్ట్ బెంగాల్. సో మొత్తం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, తర్వాత వచ్చి బీహార్, తర్వాత వచ్చి ఉత్తరాఖండ్, తర్వాత వచ్చి సిక్కిం, తర్వాత వచ్చి వెస్ట్ బెంగాల్. సో ఈ 5 రాష్ట్రాలతో నేపాల్ అనేది ఈ 5 రాష్ట్రాలతో భూ సరిహద్దు పంచుకుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఎంత పంచుకుంటుంది అంటే 651 కిలోమీటర్లు. బీహార్ వచ్చేసి ఎంత పంచుకుంటుంది అంటే 601 కిలోమీటర్లు. అండ్ ఉత్తరాఖండ్ వచ్చేసి ఎంత పంచుకుంటుంది అంటే 303 కిలోమీటర్లు. అండ్ సిక్కిం వచ్చేసి ఎంత పంచుకుంటుంది అంటే 98 కిలోమీటర్లు. అండ్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి ఎంత పంచుకుంటుంది అంటే 96 కిలోమీటర్లు. సో వీటైదుని కలిపి సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 1751 కిలోమీటర్లు వచ్చింది. సో 1751 కిలోమీటర్లు మన భారతదేశం అనేది నేపాల్ అనేది భారతదేశంతో భూ సరిహద్దు పంచుకుంటుంది. అది నెక్స్ట్ వచ్చేసి భూటాన్ మొత్తం ఎంత పంచుకుంటుంది అంటే 699 కిలోమీటర్లు, 699 కిలోమీటర్లు పంచుకుంటుంది. సో ఏ రాష్ట్రాలతో పంచుకుంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి అస్సాం, తర్వాత వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, ఏపీ, తర్వాత వచ్చేసి వెస్ట్ బెంగాల్, తర్వాత వచ్చేసి సిక్కిం. సో ఈ 4 రాష్ట్రాలతో భూటాన్ అనేది
భారతదేశంతో భూసరిహద్దు పంచుకుంటుంది. ఫస్ట్ వన్ వచ్చి అస్సాం వచ్చేసి ఎంత పంచుకుంటుంది అంటే 267 కిలోమీటర్లు పంచుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఎంత పంచుకుంటుంది అంటే 217 కిలోమీటర్లు. అండ్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి ఎంత పంచుకుంటుంది అంటే 183 కిలోమీటర్లు. అండ్ సిక్కిం వచ్చేసి ఎంత పంచుకుంటుంది అంటే 32 కిలోమీటర్లు. సో ఈ నాలుగు రాష్ట్రాలను సమ్ చేస్తే మనకి ఎంత పంచుకుంటుంది అంటే 699 కిలోమీటర్లు భూసరిహద్దు భారతదేశంతో పంచుకుంటుంది. అది ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసి మనకి పాకిస్తాన్ ఎంత పంచుకుంటుంది అంటే భారతదేశంతో భూసరిహద్దు 3223 కిలోమీటర్లు. అంటే మనకి చైనా తర్వాత పాకిస్తానే ఎక్కువ పంచుకుంటుంది భూసరిహద్దు భారతదేశంతో. సో ఇది ఇప్పుడు ఏ రాష్ట్రాలతో పాకిస్తాన్ అనేది భారతదేశంతో ఉన్న ఏ రాష్ట్రాలతో పాకిస్తాన్ భూసరిహద్దు పంచుకుంటుంది అంటే ఫస్ట్ వన్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ కూడా. నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్. తర్వాత వచ్చేసి గుజరాత్, తర్వాత వచ్చేసి పంజాబ్. సో దగ్గర 5 ప్రాంతాలతో సరిహద్దు పంచుకుంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, రాజస్థాన్, గుజరాత్ అండ్ పంజాబ్ తో. భారతదేశంలో ఉన్న 5 ప్రాంతాలతో మన పాకిస్తాన్ అనేది భారతదేశం భూసరిహద్దు పంచుకుంటుంది. సో జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్ 3 వచ్చేసి ఎంత పంచుకుంటున్నాయి అంటే 1222 కిలోమీటర్లు. అండ్ రాజస్థాన్ వచ్చేసి ఎంత పంచుకుంటుంది అంటే 1170 కిలోమీటర్లు. అండ్ గుజరాత్ వచ్చేసి ఎంత పంచుకుంటుంది అంటే 506 కిలోమీటర్లు. అండ్ పంజాబ్ వచ్చేసి ఎంత పంచుకుంటుంది అంటే 425 కిలోమీటర్లు. సో వీటన్ని సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 3223 కిలోమీటర్లు వచ్చింది. ఇది పాకిస్తాన్ పంచుకుంటుంది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ ఎంత పంచుకుంటుంది అంటే 106 కిలోమీటర్లు. సో ఆఫ్ఘనిస్తాన్ భారతదేశంలో ఉన్న ఏ ప్రాంతంతో భూసరిహద్దు పంచుకుంటుంది అంటే వచ్చేసి లడాక్ ఒక్కదాంతోనే భూసరిహద్దు పంచుకుంటుంది. లడాక్ ఒక్కదాంతోనే భూసరిహద్దు పంచుకుంటుంది. ఎంత పంచుకుంటుంది అంటే 106 కిలోమీటర్లు మాత్రమే పంచుకుంటుంది, అంతే. ఇది సో మీరు సరే ఇప్పుడు ఇక్కడ దాకా అర్థమైందిగా. సో మనకి బంగ్లాదేశ్ వచ్చేసి 496.7 కిలోమీటర్లు. అండ్ మయన్మార్ వచ్చేసి 1643 కిలోమీటర్లు. చైనా వచ్చేసి 3448 కిలోమీటర్లు. అండ్ నేపాల్ వచ్చేసి 1751 కిలోమీటర్లు. అండ్ భూటాన్ వచ్చేసి 699 కిలోమీటర్లు. అండ్ ఇటు వచ్చేసి పాకిస్తాన్ వచ్చేసి 3223 కిలోమీటర్లు. ఆఫ్ఘనిస్తాన్ వచ్చి 106 కిలోమీటర్లు. సో వీటన్నిటిని సమ్ చేశారనుకోండి, మీరు మొత్తాన్ని సమ్ చేస్తే మీకు ఏమొచ్చిందంటే మొత్తం 15,106.7 కిలోమీటర్లు వచ్చింది. అంటే మనం భారతదేశం అనేది 7 దేశాలతో భూసరిహద్దు పంచుకుంటుంది. అది మొత్తం ఎంత అంటే 15,106.7 కిలోమీటర్లు, 15,106.7 కిలోమీటర్లు వచ్చింది వీటన్నిటిని కలిపితే. ఇది భూసరిహద్దుకు సంబంధించి. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే మనకి ఇప్పుడు భూ సరిహద్దు ఉంది. సో అదేవిధంగా సరిహద్దు వివాదాలని కూడా ఉన్నాయి. మనకి మెయిన్ గా చైనాతో వివాదం ఉంది, పాకిస్తాన్తో వివాదం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి నేపాల్ కూడా ఉన్నట్టుంది ప్రెసెంట్. సో మనకి ఎక్కువ పాకిస్తాన్తో ఎక్కడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర అవుతుంది. అండ్ చైనా దగ్గర ఏమో అటు అరుణాచల్ ప్రదేశ్, అటు ఈశాన్య రాష్ట్రాల దగ్గర కొంచెం అవుతా ఉంటుంది మనకి. సో మేజర్ గా మనకి డిస్ట్రిబ్యూట్ సరిహద్దు వివాదాలని ఈ దేశాల మధ్య ఉంది మనకి. అండ్ మిగతా బంగ్లాదేశ్, శ్రీలంక కూడా ఉన్నాయి కానీ కొంచెం రెక్టిఫై అయినట్టు ఉన్నాయి అవి. అది అండ్ ఇవి సరిహద్దు వివాదాలు చాలా ఉన్నాయి. సియాచిన్ గ్లేసియర్ దగ్గర ఇవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. సియాచిన్ గ్లేసియర్ దగ్గర, చైనా దగ్గర, పాకిస్తాన్ దగ్గర. వీటి గురించి మీకు అవసరం లేదనుకుంటున్నా. సో కావాలంటే చెప్పండి, ఇంకో వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతవరకే. ఎందుకంటే వీడియో లెంత్ ఇంకా చెప్తే ఇంకా చాలా ఉంటుంది. వీడియో లెంత్ పెరిగిద్ది, మీకు బోర్ కొట్టిద్దని చిన్న వీడియో చేస్తాను చెప్పిన, 10 minutes వీడియోలో కంప్లీట్ చేస్తాను చెప్పిన. సో ఇంకా ఇక్కడికైతే ఇది. నెక్స్ట్ వచ్చేసి తీర ప్రాంత సరిహద్దు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు భూ సరిహద్దు అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి తీర ప్రాంత సరిహద్దు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, కామెంట్కి రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ నేను ఏమైనా టాపిక్స్ ఏమైనా మిస్ చేస్తే, ఏమైనా చెప్పడం మర్చిపోయి ఉంటే చెప్పండి నాకు. నేను నెక్స్ట్ వీడియో చెప్పడానికి ఛాన్స్ ఉంది ఆ టాపిక్ గురించి. అది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.